భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటలు ఎంతగానో అలరించాయి. కళాశాల వార్షికోత్సవాల సభకు ముఖ్య అతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, కృషి, చదవాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. నేడు ప్రైవేటు కళాశాలల కంటే ప్రభుత్వ కళాశాలలో అనేక వసతులతో పాటు నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. అనేక మంది ప్రభుత్వ బడుల్లో చదివిన వారు ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్నారని చెప్పారు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో మనసు కట్టడి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని తెలిపారు. చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తన పదవీ కాలంలో చర్లలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సాయశక్తుల కృషి చేస్తానని ఆయన తెలిపారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతుక న్యూస్. చేసి మీరు కట్ ఆఫ్ డేట్ వర్క్ చేసి వాళ్ళకి బిఫోర్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వండి సార్. అంటే నేను ఒకసారి పరిశీలన తీసుకున్న ముఖ్యమంత్రి గారు అంతా జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఒక కట్ ఆఫ్ డే తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరి సమక్షంలో, ఎందుకంటే ఆల్రెడీ నేను దీన్ని పదే డిస్కస్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎక్కడికి వెళ్ళినా ఇదే సమస్య ఎదురెడుతుంది. నాకు ఇక్కడ కాదు, కడపకు వచ్చేసరికి విభజన భాగంగా చాలా వరకు ఆ రోజు ఆంధ్రాలో చదువుకున్న పిల్లలు విభజన